Hi friends, this is Dr. KV Kalyan Gaud, Senior Dental Surgeon. Different types of hand pieces గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ట్రేలో పెట్టావన్నీ హ్యాండ్ పీసెస్. ఇది స్ట్రైట్ హ్యాండ్ పీస్, కాంట్రా హ్యాంగిల్ హ్యాండ్ పీస్. మైక్రో మినీ కీ బర్చెక్ టైప్ హ్యాండ్ పీస్. ఇది small head Burchak type hand piece, small head push button type hand piece, large head Burchak type hand piece, Burchak micromotor card. Straight hand piece మామూలుగా మనకి ఎయిట్స్, అప్పర్ ఎయిట్స్, లోవర్ ఎయిట్స్, ఇంపాక్టెడ్ కేసెస్కి బోన్ కట్ చేయడానికి యూజ్ అవుతుంది. తర్వాత ఎపిసెక్టమీ అప్పుడు, యాంటీరియర్ ఎపిసెక్టమీ అప్పుడు కూడా యూజ్ అవుతుంది. లోవర్ ఎపిసెక్టమీ అప్పుడు యూజ్ అవుతుంది. తర్వాత మినీ ప్లేట్స్ ప్లేస్ చేసేటప్పుడు కూడా యూజ్ అవుతుంది. సర్జికల్గా బోన్ కట్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. కాంట్రా యాంగిల్ హ్యాండ్ పీస్ మోస్ట్లీ ఇది ఎక్కువ యాంటీరియర్ రెస్టరేషన్స్ పాలిషింగ్కి బాగా పనిచేస్తుంది. తర్వాత మనం స్కేలింగ్ చేసిన తర్వాత, ఓరల్ ప్రొఫైలాక్సిస్ చేసిన తర్వాత పాలిషింగ్ కూడా ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ మైక్రోమినీ కీ బర్చెక్ టైప్ హ్యాండ్ పీస్. ఇది ఎక్కువ పీడియాట్రిక్ కేసెస్, అంటే పీడో కేసెస్లో చిన్నపిల్లల దాంట్లో బాగా యాక్సెస్ ఓపెనింగ్కి, క్లాస్ 1 రెస్ట్రేషన్స్కి యూజ్ అవుతుంది. అడల్ట్లో మళ్ళీ లోవర్ ఎయిట్స్ క్రౌన్ లెంతనింగ్కి కూడా బాగా యూజ్ అవుతుంది. బర్చెక్ టైప్, స్మాల్ హెడ్ బర్చెక్ టైప్ హ్యాండ్ పీస్. ఇది అప్పర్ 7s, లోవర్ 7s, మౌత్ ఓపెనింగ్ తక్కువ ఉన్నప్పుడు 8sకి 7sకి కటింగ్కి బాగుంటుంది. క్లాస్ 1 క్యావిటీస్ యాజ్ యూజువల్ అన్నిటికీ యూజ్ అవుతుంది. ఇది పుష్ బటన్ టైప్ స్మాల్ హెడ్ హ్యాండ్ పీస్. ఇది కూడా ఎక్కువ మనకి 7s క్రౌన్ ప్రిపరేషన్ బాగా యూజ్ అవుతుంది. 7s, లోవర్ 8s కూడా క్రౌన్ లెంతనింగ్కి బాగా యూజ్ అవుతుంది. మౌత్ ఓపెనింగ్ తక్కువ ఉన్నప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. లార్జ్ హెడ్ హ్యాండ్ పీస్. ఇది రెగ్యులర్ క్లాస్ 1 క్యావిటీస్కి, నార్మల్ యాక్స్ ఓపెనింగ్ అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. ఇది బర్చెక్ ఫర్ బర్ రిమూవింగ్ అండ్ బర్ ఇన్సర్షన్. మైక్రోమోటర్ కార్డ్ ఏంటంటే జనరల్గా మనము స్ట్రైట్ హ్యాండ్ పీస్కి, కాంట్రా యాంగిల్ హ్యాండ్ పీస్కి అటాచ్ చేసేసుకొని దీనికి మళ్ళీ చైర్కి లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మోస్ట్లీ కొత్తగా క్లినిక్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.